ఆస్తి మీ పేరుకు రావాలి అంటే సేల్ డీడ్ ఒక్కటే మార్గం కాదు, మొత్తం 5 చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి. ఏది ఎప్పుడు ఉపయోగించాలి, దేనిపైన ట్యాక్స్ ఉంటుంది, సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. మొదటిది సేల్ డీడ్. మనము డబ్బులు ఇచ్చి ఇల్లు లేదా స్థలం కొన్నప్పుడు ఈ డీడ్ ద్వారా యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి. సేల్ డీడ్ విషయంలో రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అలాగే స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువగా ఉంటాయి. అమ్మిన వారికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది గిఫ్ట్ డీడ్. తల్లిదండ్రులు, భార్యాభర్తలు లేదా ఇతర దగ్గర బంధువులు డబ్బులు తీసుకోకుండా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే గిఫ్ట్ డీడ్ ఉపయోగించవచ్చు. సేల్ డీడ్ మాదిరే గిఫ్ట్ డీడ్ విషయంలో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్టాంప్ డ్యూటీ విషయంలో రాయితీలు ఉండొచ్చు. అలాగే దగ్గరి బంధువులు గిఫ్ట్ చేస్తే సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మూడవది రిలీజ్ లేదా రెలింక్విష్మెంట్ డీడ్. ఉమ్మడి ఆస్తిలో లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిలో ఒకరు తమ వాటాను ఇంకొకరికి వదులుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆస్తిని వదులుకునేటప్పుడు డబ్బు తీసుకోకుంటే సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. కన్సిడరేషన్ తీసుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించవచ్చు. నాలుగవది సెటిల్మెంట్ లేదా పార్టిషన్ డీడ్. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిని పంచుకోవడానికి లేదా ఒకరి పేరు మీద సెటిల్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి, అలాగే చాలా రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ సేల్ డీడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఐదవది విల్. యజమాని తన మరణం తర్వాత ఆస్తి ఎవరికి వెళ్లాలో ముందే రాసి పెట్టవచ్చు. అవసరమైతే యజమాని దీన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. వీలునామా విషయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. వారసులకు ఆస్తి బదిలీ అయినప్పుడు సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అయితే వాళ్ళు తర్వాత అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రావచ్చు. సో గుర్తుంచుకోండి, అన్ని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్ ఒకేలా ఉండవు. ఖర్చు మాత్రమే కాదు, చట్టపరంగా మీ పరిస్థితికి సరిపోయే విధానాన్నే ఎంచుకోవాలి. మరిన్ని వివరాలు మా బ్లాగ్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ డీడ్స్ పైన మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.